హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ టాపిక్ ఏంటంటే తెలంగాణ మోడల్ స్కూల్లో ఓపెనింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అందుకి అప్లికేషన్ పెట్టుకోవడం ఎలానో చెప్తున్నాను. క్రోమ్ వచ్చేసి టీజీఎంఎస్ అని టైప్ చేయండి. టైప్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది అండ్ ఎగ్జామ్ డేట్ ఉంటుంది. పేమెంట్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ కూడా చూపిస్తుంది. మనం ఎలా అప్లై చేసుకోవాల్సో వాటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 6th క్లాస్ కు ఉంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 7th నుండి 10th వరకు ఉంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ కింద న్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చాక మనకి పేమెంట్ ది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వ్యూవర్స్, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేసుకోండి. దాన్ని యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా క్లిక్ ఇచ్చాక మనకి పేమెంట్ కోసం అనేసి ఓపెన్ అవుతుంది. చూడండి, అప్లికేషన్ ఫర్ 6th క్లాస్ కి నేను చూపిస్తున్నాను. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జెండర్, బాయ్ గర్ల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, వాళ్ళు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళ కాదా అనేసి, అండ్ ఇక్కడ క్లాస్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఫీజ్కి, ఎగ్జామ్ ఫీజ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి డిక్లరేషన్ దగ్గర అది క్లిక్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి మెసేజ్ వస్తుంది. అందులో ఒక ఐడి రిఫరెన్స్ ఐడి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్కి వెళ్ళాలి. కిందనే దానిపైన క్లిక్ ఇస్తే మనకి ఇప్పుడు పేమెంట్ చేసినాక ఒక ఐడి వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఏ రోజైతే మనం పేమెంట్ కట్టామో ఆ డేట్ కూడా ఎంటర్ చేయాలి. చేసేసాక మన డేట్ ఆఫ్ బర్త్, ఎవరిదైతే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ వాళ్ళది పాస్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫోటో కాపీ ఇక్కడ అటాచ్ చేయాలి. చేశాక డిక్లరేషన్ పైన క్లిక్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. వ్యూయర్స్, సబ్మిట్ అన్నాక మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసాక కొంచెం పైకి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్నాక డౌన్లోడ్ సబ్మిషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చాక ఇక్కడ మనకి నోటిఫికేషన్ దగ్గర మనం ఏ క్లాస్ ది అప్లై చేసాం ఫస్ట్ అనేసి కనిపిస్తుంది. నేను ఇప్పుడు 6th క్లాస్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకొని కిందకి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి క్యాండిడేట్ రిఫరెన్స్ ఐడి వస్తుందని చెప్పాను కదా, అదొకటి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి. ఒకవేళ మనకి రిఫరెన్స్ ఐడి కనుక గుర్తు లేకపోతే ఏం చేయాలంటే సేమ్, కాకపోతే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, నో యువర్ జనరల్ నెంబర్ అనేసి, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఎవరి నేమ్ మీద అయితే అప్లికేషన్ పెట్టామో వాళ్ళ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చాక గెట్ జనరల్ నెంబర్ అంటే నెంబర్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూపిస్తే దాన్ని బట్టి మనం ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.